నమస్కారం. నా కవితా శీర్షిక జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త ఎంత మంచి మాట. ఎదలోతుల్లోంచి ఏకాయకి ఎగిసిపడే ఆత్మీయత ఊట. ప్రయాణానికి భరోసా, గమ్యస్థానానికి ఊనిక, గమనానికి రక్షణ కానుక. జాగ్రత్త జాగ్రత్త ఈ ఒక్క మాట పసితనాన్ని పాఠశాల దాటించేటప్పుడు అమ్మాయి నిలబడింది. ఈ ఒక్క మాట పసితనాన్ని పాఠశాల దాటించేటప్పుడు అమ్మాయి నిలబడింది. జట్టు కట్టి స్నేహంగా పూసేవేళ నాన్నయ్య వినబడింది. మొదటిసారి సైకిల్ తొక్కేటప్పుడు దోస్తుగా కనబడింది. ఈతల లోతుల్లో ఆత్మవిశ్వాస పాఠమై అనబడింది. జాగ్రత్త జాగ్రత్త ఈ ఒక్క పదం ఎన్ని చదువుల కొండల్ని ఎక్కించిందో, ఎన్ని పరీక్షల సముద్రాలను దాటించిందో. జీవిత మలుపుల్లో కొత్త తొంగి చూసినప్పుడల్లా జాగ్రత్త తోడుగా మనతో నడిచిందే. శరీర భాషను మార్చుకుంటామేమో కానీ, సందర్భాన్ని బట్టి మార్చుకుంటామేమో కానీ, శరీరానికి నచ్చిన భాష మాత్రం జాగ్రత్త జాగ్రత్త. ఇది ఎన్ని గౌరవాలకు ఆదియో, ఎన్ని విజయాలకు పునాదియో. జాగ్రత్త అనే ఒక్క ఫ్రేములో ఎందరు పెద్దల గ్రూప్ ఫోటోనో. జాగ్రత్త అనే ఒక్క వానలో ఎన్ని ఆత్మీయ స్పర్శల గొడుగులో. నువ్వు ఇంటికి క్షేమంగా బండి మీదనో, బస్సు మీదనో, కారు మీదనో రావట్లేదు. నువ్వు ఇంటికి క్షేమంగా బండి మీదనో, బస్సు మీదనో, కారు మీదనో రావట్లేదు. నీకు జాగ్రత్తలు పలికిన హృదయాల మీద వస్తున్నావు. అమ్మాయిలు పెళ్లి జీవితంలోకి తీసుకెళ్లే అసలు సారే ఇదే. అందరూ కొత్త ఉద్యోగంలో కోరుకునే తీరే ఇది. జాగ్రత్తను జాగ్రత్తగా వాడుకుంటుంటే మనిషితనం తలెత్తుతూనే ఉంటుంది. జాగ్రత్తల వెనుక చేసే ప్రయాణం అనుబంధాల తోటలను మొలిపిస్తూనే ఉంటుంది. ఆప్తత, ఆత్మీయత, అండదండ, అనుబంధం ఈ నాలుగు చక్రాల బండి మీదనే జాగ్రత్త బండి పయనిస్తూనే ఉంటుంది. దానిని మనిషి పట్టించుకోకపోతే మనిషి జారిపోతాడు. జాగ్రత్త.